ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, డ్యూటరానమీ 32 మొదటి నుంచి 4 వచనాలు మనం మాట్లాడుకుందాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. 5వ వచనం. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర వంశము. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప, దేవుని కనికరము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోని ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మంచితనం గురించి, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, గుడ్నెస్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. సో ఈరోజు కూడా దాన్ని ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవడం కోసం ఒక కేస్ స్టడీ చేయాలి మనము, కానీ అంత సమయం లేదు కనుక జస్ట్ నేను కొన్ని మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయంలో 14వ వచనం నుంచి కనుక మనం చదివితే, డ్యూటరానమీ 31 14వ వచనం నుండి కనుక మనం చదివితే, అక్కడ నీ మరణ దినములు సమీపమయ్యాయని మోషేకి చెప్పబడతా ఉంది. ఇక మోషే యొక్క నాయకత్వం ఇక ముగించబడే సమయం అన్నమాట. ఆ టైంలో ఒక ఇన్స్ట్రక్షన్, ఒక ఆజ్ఞాపించబడటం మనం చూస్తాం. డ్యూటరానమీ 31:14లో దేవుడు ఈసారి మోషేను యెహోషువని ఇద్దరిని పిలుస్తూ ఉన్నాడు. మోషేను యెహోషువని ఇద్దరిని పిలిచి, ఒకరేమో తమ నాయకత్వాన్ని ముగించాలి, ఒకరేమో ఛార్జ్ తీసుకోవాలి. ఆ పాస్ చేసే ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, దేవుని యొక్క గుడ్నెస్ లేకపోతే దేవుని యొక్క మంచితనము, దేవుని మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి మనకి యాక్చువల్గా 3 డిఫరెంట్ సెక్షన్స్ని ధ్యానం చేస్తాం, కానీ ఈ సమయంలో కాదు. కానీ బట్ నెక్స్ట్ సర్వీస్లో మనం దాని గురించి డీటెయిల్గా చూస్తాం. అయితే ఈ సమయం కోసం మాత్రం ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను నేను. అదేంటంటే దేవుని యొక్క మంచితనము. దేవుడు మంచివాడు అంటే ఆ టైంకి మంచితనం చూపించడానికి మంచితనం మనము. మంచితనం ఎప్పుడైనా సరే మీకు కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అధికారి, సార్వభౌమత్వం కలిగిన వాడు. అంతేకాదు సర్వోన్నతుడు ఆయన. తర్వాత ఇంకొక మాట ఏంటంటే ఆయన నిత్యుడు, అద్వితీయ సత్యదేవుడు. సత్యము అనే పదంలోనే నిత్యుడు అనే అర్థం, అంటే ఆయన ఎప్పటికీ ఉండేవాడు. అంతేకాదు 90వ కీర్తనలో మనం చదువుతాం ఆయన గురించి మాట్లాడేటప్పుడు, తరతరములకు నీవే మాకు నివాస స్థలం, యు ఆర్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్, మా ఇల్లు మీరే అని చెప్తున్నాం. ఎలాగ మన ఇల్లు దేవుడు అవుతాడు అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ హాల్లో ఉన్నాం. ఈ హాల్లో ఉన్నామంటే ఈ హాల్ ఎక్కడుందంటే భూమి మీద ఉంది. భూమి ఎక్కడుందంటే భూమి ఒక బెడ్ రాక్ అంట, మనకు పునాది మీద అది ఒక దగ్గర స్టాండ్ అయి ఉన్నది. తర్వాత బెడ్ రాక్ అంటాం, దాని మీద స్థిరపరచబడి ఉంది, కదలదు అది. తర్వాత చూస్తే ఇక అలాగా అది ఎక్కడుంది, ఈ అంతరిక్షము ఇదంతా ఎక్కడుంది అంటే దేవుని యందు ఉన్నది. అంటే ఈ యొక్క భూమి, పర్వతాలు ఇవన్నీ ఎప్పుడు స్థిరంగా ఉండే విషయాలు. మనుషులు వస్తున్నారు, పోతున్నారు, తరాలు వస్తున్నాయి, పోతున్నాయి, గతిస్తున్నాయి, కానీ నీవే మాకు తరతరములకు దేవుడవు, నీవే మాకు తరతరములకు నివాస స్థలం. ఆయన నిత్యము ఉండేవాడు. నిత్యం ఉండే దేవుడు మంచివాడు. ఆయన తన మంచితనాన్ని మనలో నుంచి కోరుకుంటున్నాడు. ఈ మంచితనం టెంపరీగా ఏదో ఊరికి అప్పటికప్పుడు మొహం మీదనో లేకపోతే మనకు చూపించబడే, అప్పటికప్పుడు చూపించబడే విషయం మాత్రమే కాదు. ఇది పర్మనెంట్ గుడ్నెస్ గురించి, లేకపోతే ఎటర్నిటీకి సంబంధించిన గుడ్నెస్ గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎటర్నిటీకి సంబంధించిన గుడ్నెస్ ఏదైతే ఉందో, మంచితనం, ఒకసారి ఈ కీర్తనలో మీరు చూస్తే ఇశ్రాయేలు ప్రజలు గమనించండి ఒకసారి, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే స్టెప్స్. మొట్టమొదట దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక విశ్వాసి, లేకపోతే అందరినీ కాదు అని చెప్పి దేవుని మీద ఆధారపడే ఒక వ్యక్తి కొరకు ఎదురు చూశాడు. ఆ వ్యక్తి అబ్రహాము. అబ్రహామును ఒక వ్యక్తిని అబ్రహాము
నేను ఒక్కడనే కదా, నేనేం చేయగలను అనే క్వశ్చన్ రైజ్ అవుద్ది. నేను ఒక్కడిని ఏం చేయగలను అని చాలామంది అంటుంటారు. ఇలాంటి మీరు ఒక్కరు చేస్తారా, ఇంకెవరైనా ఉన్నారా మీలాంటి వాళ్ళు ఈ భూమి మీద? సో నేను ఒక్కనే ఉండొచ్చు, కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కలమే ఉండొచ్చు, కానీ మనం కొన్ని విషయాల్లో మనం ఒంటరిగా ఉండొచ్చేమో. వారిలో ఒంటరి అయిన వాడు, దేవుడు అంటాడు, వారిలో ఒంటరి అయినవాడు 10 100 అంటాడు. అంటే మల్టిప్లై అవుతాం. ఎలా మల్టిప్లై అవుతామంటే భూమి మీద ఇసుక రేణువుల్లాగా ఆకాశంలో నక్షత్రాల వలె దేవుడు అబ్రహామును దీవించాడు. ఒంటరైన వాడు 100,000 అయ్యాడు. అయితే విషయం ఏంటంటే ఆ ఒక్కడిని కుటుంబంగా మార్చి, ఆ కుటుంబాన్ని ఒక దేశంగా మార్చి, పరిశుద్ధ జనాంగము, దేవుని కట్టడలు, దేవుని యొక్క అట్రిబ్యూట్స్, దేవుని యొక్క నిబంధన. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, తొలిచూలు గురించి మాట్లాడుకున్నాం. సో ఆ తొలిచూలు దేవుంది అనడం వెనకాల దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్, అనగా దేవుని ప్రణాళిక ఎలా ఉంటాయంటే, జ్ఞానము ఆయన 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 ఏ ప్లాన్ చేయకుండా, లేకపోతే జస్ట్ క్యాజువల్గా ఏదైనా పని చేస్తే, ఏ ప్లాన్ చేయకుండా, జ్ఞానం పెట్టకుండా, ఎక్కువ డీప్గా ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే, ఆ పనట దేవుని యొక్క లీస్ట్ విజ్డమ్ ప్రజెంట్ చేసినటువంటి లీస్ట్ విజ్డమ్ యూజ్ చేసి ఏదైనా ఒక పని చేస్తే, అది మనుషుల్లోకెల్లా మహాజ్ఞానం కలిగినటువంటి, ఇంకెంతకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు లేరు అంటాం కదా, అలాంటి వాడు చేసిన దానికన్నా అది బెటర్గా ఉంటుందట. ఓకే, ఈ మాట కొరింథీ పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయంలో మాట రాస్తుంది. మరొకసారి చెప్తాను. దేవుడు ఏం ఆలోచించకుండా ద లీస్ట్ విజ్డమ్ని, అనగా తన యొక్క లీస్ట్ విజ్డమ్ను ఉపయోగించి ఏదైనా ఒక పని చేస్తే, ఆ పని ద హైయెస్ట్ విజ్డమ్ కలిగినటువంటి మనుషుల్లోకెల్లా మహాజ్ఞానం అనబడుతున్నటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ప్లాన్ చేసి బాగా ఆలోచించి జ్ఞానంలో జ్ఞానుడు ఎవడన్నా ఉంటే ఆ జ్ఞానుడు చేసినటువంటి పని కంటే కూడా ఈ లీస్ట్ విజ్డమ్తో చేసిన పని చాలా గొప్పగా ఉంటుందట. ఓకే, అంత జ్ఞానం కలిగిన దేవుడు తన పనిని చేసేటప్పుడు ఆ యొక్క తొలిచూలు విషయంలో మనం చూసాం. తొలిచూలు యొక్క ఉద్దేశం మనం చూసాం. అంటే ఒక మనిషిని దేవుడు ఒక రాజ్యంగా మార్చాడు. ఒక రాజ్యంగా మార్చి దేవుని కట్టడలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చే ఒక రాజ్యం, పరిశుద్ధ జనాంగంగా మార్చి ఆ జనాంగాన్ని విడిపించి తీసుకొచ్చి ఒక దేశం ఇవ్వాలి. వాళ్ళకి ఏమివ్వాలి? ఒక ల్యాండ్ ఇవ్వాలి. సో ఒక జనాంగము, ఒక ల్యాండ్. ఓకే, ఒక జనాంగము మరియు ఒక దేశము, ఇవి రెండు కలిసి, వీళ్ళిద్దరూ కలిసి ఆ ల్యాండ్ని ఉపయోగించే విధానం. ఓకే, దేవుని కట్టడలు వాడాలి. దేవుని కట్టడలు ఉపయోగించే ఏరియా, దేవుని కట్టడలు అంటే స్పిరిచువాలిటీ, అంటే ఓన్లీ ఒక ఏరియాలో కూర్చొని ప్రార్థన చేయడం, ఆత్మ దేవుడు మాత్రమే కాదు. ఓకే, దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో వాటన్నిటిలో ఆత్మీయతను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఫ్యామిలీ రిలేషన్స్ ఇచ్చాడు, దేవుడు నీకు కొంత జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు కొన్ని రిసోర్సెస్ ఇచ్చాడు. అలాగే దేవుడు నీకు ఒక ఇల్లు, దేవుడు నీకు ఒక భూమి, స్వాస్థ్యము, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞల క్రిందికి తీసుకురాబడాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఏదో ఒక ఏరియా కాదు. అయితే గమనించండి ఒకసారి, ఆ దేవుని జ్ఞానం కలిగినటువంటి దేవుడు తన జ్ఞానంతో ఏం చేశాడంటే తొలిచూలు నాది అనే మాట చెప్పడం, ఆ తొలిచూలు ఉద్దేశాన్ని మనం చూసాం. అందులో దేవుని యొక్క గ్రేటర్ ప్లాన్ మనం చూసాం. అంటే ఇశ్రాయేలు కుటుంబాలన్నీ కూడా వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి తొలిచూలు ఎవరిది? దేవుంది. అంటే దేవుని బిడ్డను పెంచే దాసులుగాను, దాసీలుగాను, దాదీలుగా మారిపోయారు. ఇశ్రాయేలు అందరూ ఏమయ్యారు? ఇప్పుడు వారి తొలిచూలు దేవుంది అనే మాటకు అర్థం ఏంటంటే, అంటే దేవుని బిడ్డను పెంచాలంటే దేవుని బిడ్డను ఎలా పెంచాలో దేవుని కట్టడలు ముందు మనం నేర్చుకోవాలి. అనగా ప్రతి ఫ్యామిలీ దేవుని కట్టడలు నేర్చుకునే ఫ్యామిలీగా మార్చబడింది. ఇది ఒక విషయం. అది అలాగా చాలా విషయాలు మనం చూసాం. అయితే విషయం ఏంటంటే, అందులో ఇప్పటిదాకానేమో ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తిగత విషయంలోనూ, కుటుంబ విషయాల్లోనూ, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వీరొక పాలు తేనెలు ప్రవహించే దేశం అనే ఒక ల్యాండ్లోకి ప్రవేశించబోతున్నారు. ఆ ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుని మంచితనాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఒక ల్యాండ్ని మనం ఆపరేట్ చేసేటప్పుడు, ఒక ల్యాండ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ ఒక ల్యాండ్ గురించి నేను మాట్లాడలేదు. ఒక దేశం, ఒక స్వతంత్ర ఒక బౌండరీ కలిగినటువంటి ఒక దేశం ఏదైతే ఉందో అది వాగ్దత్త దేశంగా వారికి ఇవ్వబడిందని మాట్లాడుకున్నాం. ఆ దేశమును మనం ఎలా ఉపయోగిస్తున్నాం, అందులో దేవుని కట్టడలు ఎలా వాడుతున్నాం, ఎలాగా దేవునికి లోబడి జీవిస్తున్నాం. అయితే అందులో గమనించండి ఒకసారి. ఈరోజు ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఆ దేశంలోకి వెళ్ళే ముందు అక్కడ దాకా తీసుకొచ్చిన మోషే, అక్కడి నుంచి ఇక నెక్స్ట్ తీసుకెళ్లాల్సిన యెహోషువ, వాళ్ళిద్దరిని ఎదురుగా నిలబెట్టి వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని నిలబెట్టి మాట్లాడుతూ, ఇదిగో మోషే, చదుదాం ఒకసారి 31వ అధ్యాయం 14వ వచనం నుంచి.
31:14 చదవండి ఒకసారి. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనముల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించననుకొందురు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా నుండునట్లు దాన్ని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలుతేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి నొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడై ఉందును. చాలు, దేవునికి స్తోత్రం. నేను గమనించండి ఒకసారి, ఇక్కడ మోషే యెహోషువ ఇద్దరు ఉన్నారు. పాలుతేనెలు ప్రపంచ దేశంలోనికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆ టైంలో జరుగుతున్నటువంటి విషయం దేవుడు మాట్లాడుతూ, వీరు ఆ దేశంలోకి వెళ్తారు, నువ్వు నిద్రపోతావు, నువ్వు ఇక నీ డేస్ని ముగించేస్తావు. వీళ్ళు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ విషయాల్ని చూసిన తర్వాత, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా నన్ను విడిచిపోతారు అని చెప్తున్నాడు. ఈ దేవుణ్ణి విడిచిపోవునట్టి హృదయం, దేవుణ్ణి విడిచిపోవునట్టి, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, ఇక్కడ అన్య దేవతలని కానీ ఇతర దేవతలని కానీ ఇవన్నీ చదివినప్పుడు ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియన్, ఏవో మతాల గురించి పద్ధతుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కొద్దిగా గమనించండి ఒకసారి. ఇక్కడ మాట్లాడే విషయము సబ్జెక్టు వేరే ఉంది. అదేంటంటే ద డీపర్ మీనింగ్ ఆఫ్ ద ఇతర దేవతలు అనే పదానికి వస్తే, బైబిల్లో దేవుణ్ణి గాక ఆరాధించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటివంటే, ఒకటి, వారి కడుపే వారి దేవుడు. అంటే మనిషి ఎప్పుడైనా సరే దేవుణ్ణి అనుసరించుట, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కట్టడలు గైకొనడం, వాటన్నిటి యొక్క ఉద్దేశం నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమించడం. అసలు దేవుడు అంటే ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు, దేవుని కట్టడలు తెలియజేస్తుంది. ఆ కట్టడలు విధులు అన్నింటిలో దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ వెల్లడిపరచబడుతున్నాయి. సో దేవుని యొక్క ఇన్విజిబిలిటీ ఏదైతే ఉందో, అదృశ్యత, లేకపోతే ఆయన దృశ్యుడు కాదు అనగా అదృశ్యుడై ఉన్నాడు అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ అదృశ్యుడైన దేవుడు మనల్ని తన రూపంగా ధరించాలనుకుంటున్నాడు. నన్ను మనల్ని తన రూపముగా ధరించుకోవాలి. ఆ రూపం ఎలా ఉండాలి అంటే, ఒకటి, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించేది గాను, ఆయన ఆత్మచేత నడిపించబడేది గాను, తర్వాత అంటే మనము మన 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 డైలీ లైఫ్ స్టైల్లో మనం ఏమైతే చేస్తున్నామో, ఇది గనక మనం చేసే విషయాలు గనక, మనం అనుసరించే విషయాలు గనక దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని గనక రిఫ్లెక్ట్ చేయలేదంటే, దేవుని యొక్క న్యాయము, ఆయన కనికరాన్ని, ఆయన కట్టడల్ని రిఫ్లెక్ట్ చేయలేదు అంటే, మనము దేవుని రూపాన్ని కాక ఇంకా వేరే రూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇతర దేవతలు అనుసరించడం అంటాం. సో అర్థమైంది అనుకుంటాను.
సో దేవుని కట్టడలు, దేవుని ధర్మశాస్త్రం యొక్క సారాంశం, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము. ఆ పొరుగువాన్ని ప్రేమించాలని స్థితి ఏదైతే ఉందో, ఆ పొరుగువాన్ని ప్రేమించాలని స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితి గమనించండి ఒకసారి. ఆ స్థితికి సంబంధించిన విషయాలు, వారి కడుపే వారి దేవుడు. నేనే తినాలి, నా కడుపు నింపుకుంటే చాలు, నేను బాగుంటే చాలు. కుక్క తినే తిండి విధానం ఒకటి ఉంటుంది, పంది తినే తిండి ఒక విధంగా ఉంటుంది, మనిషి తినే తిండి ఇంకో విధంగా ఉంటుంది. సో వాటన్నిటినీ దేన్ని బట్టి పవిత్రమైనవి అపవిత్రమైనవి నిర్ణయిస్తారంటే ద వే హౌ దే ఈట్. ఓకే, వారు అవి తినే విధానాన్ని బట్టి, తిని అవి జీర్ణం చేసుకునే విధానాన్ని బట్టి ఇవి పవిత్రమైనవి, ఇవి అపవిత్రమైనవి ఆ కట్టడలు దేవుని వాక్యం వివరిస్తుంది. దేవునికి స్తోత్రం. నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, ఆ దేవుని కట్టడల్ని, ఆ యొక్క విధులని వివరించే క్రమంలో మనం రిఫ్లెక్ట్ చేసినటువంటి మనం వాటి నుంచి పక్కకు తొలగిపోవడం అనేది దేవుని రూపాన్ని కాక ఇతర రూపాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దీన్ని ఇతరులు అనుసరించడం అంటాం. వారి కడుపే వారి దేవుడు. తర్వాత సిరికిని దేవునికి దాసులం కాలేమో. ఏమిటండి అంటే డబ్బులకి, ఓకే, కొంతమందికి డబ్బులే దేవుడు, కొంతమందికి కడుపే దేవుడు. ఇలాగా కొన్ని. తర్వాత కొంతమందికి వారి శరీర డిజైర్స్ అంటాం, అనగా తుచ్చమైనటువంటి దురాశలు ఏవైతే ఉన్నాయో అవి వారి దేవుడు. వీటిని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు మనము దేవుని విడిచిపోతున్నాం అని అర్థం. దేవుని గ్రంథాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మని విడిచిపెట్టి పోతున్నాము అని అర్థం. చూడండి ఒకసారి, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరిస్తున్నప్పుడు ఉన్నంతసేపు అవమానం కానీ, నింద కానీ, తిరస్కారం కానీ, లేకపోతే సిగ్గుపరచబడ్డం కానీ ఇవి జరగవు. ఓకే, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన కట్టడలు మనం అనుసరిస్తున్నంతసేపు సిగ్గుపరచబడ్డం అనేది జరగదు, నిందించబడ్డం అనేది జరగదు, అవమానించబడ్డం అనేది జరగదు. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఏమన్నా నేను, సిగ్గు, నింద, అవమానం, తిరస్కరించబట్ట ఇవి ఏవి జరగవు. నేను నీ కట్టడలు అనుసరించినప్పుడు ఇవి నాకు కలగవు అని 119వ కీర్తనలో మనం చూస్తాం. అయితే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రజలు ఆ యొక్క మోషేను విడిచి, ఓకే, ఇది థియరటికల్గా దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్ని, దేవుని మంచితనపు ప్లాన్ని చెప్పడం కోసం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యాక్చువల్గా దీన్ని చూసిన తర్వాత దీన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ మన ముందు ఉంది. ఆ కేస్ స్టడీ గురించి డీటెయిల్స్ మనం నెక్స్ట్ సర్వీస్లో ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, ఈ దేవుణ్ణి విడిచిపోయేటట్టు చేసే అంశం వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా, నువ్వు నిద్రిస్తావు, ఈ ప్రజలు పాలతీన దేశంలోకి ఈయన తీసుకెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నన్ను విడిచిపెడతారు. వారు విడిచిపెట్టకుండా ఉండడం కోసం వాళ్ళకి ఏం చేయాలి మరి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? ఏమని రాస్తుంది అక్కడ? ఏం చేయాలి మరి? ఇది జరుగుద్ది అని దేవుడే చెప్తున్నాడు. సో అది జరగకుండా ఉండడం కోసం ఒక సొల్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమనుంది అక్కడ? కాబట్టి మీరు ఈ ఒక కీర్తన రాయండి. ఏం రాయాలి? ఒక పాట, ఒక కీర్తన రాసి దాన్ని ఏం చేయాలి? కంఠస్థం చేయించాలి. ఎవరికి? ఓకే, అంతేకాదు ఆ కీర్తన, ఆ పాట ఏదైతే ఉందో అది ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థంగా ఉంటుందట. వారు పడిపోకుండా, తొట్టిల్లకుండా, వారు జారిపోకుండా, తొలగిపోకుండా వారికి హెల్ప్ చేయడానికి దేవుని యొక్క మంచితనపు ప్లాన్లో అదొకటి కీర్తన, పాట. అనండి ఒకసారి. ఈ పాటనే మోషే కీర్తన అంటారు. అనండి ఒకసారి మాట. ఈ మోషే కీర్తన ప్రకటన గ్రంథంలో కూడా రాస్తుంది. మనమట ఈ కీర్తన పాడతామట. 2 కీర్తనలు పాడతాం మనం. ఎన్ని కీర్తనలు? ప్రకటన గ్రంథంలో ఈ 2 కీర్తనలు రావడం, వచ్చుండడం, పలకడం, పాడగలగడం మామూలు విషయం కాదు. ఊరికనే రాగం వచ్చి లేకపోతే అక్షరాలు తెలిసినంత మాత్రాన పాడే పాట కాదు అది. సో దాన్ని అనుభవించడంతో సంబంధించిన విషయం. వినండి ఒకసారి. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. అనండి ఒకసారి. ఇవి 2 కీర్తనలు మనకు వస్తాయి. 2 కీర్తనలు మనం పాడతామని చెప్పి ప్రకటన గ్రంథంలో చదువుతాం. సో మోషే కీర్తన ఏది అంటే ఇప్పుడు రాసేటటువంటి 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండలో ఉన్నటువంటి కీర్తన. అయితే గమనించండి ఒకసారి. ఇందులో మనిషి ఆ యొక్క మోషేను విడిచిపెట్టి, లేకపోతే దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, దేవుని గ్రంథాన్ని విడిచిపెట్టి, దేవుని ఆత్మను విడిచిపెట్టి, దేవుని రిఫ్లెక్ట్ చేయకుండా ఇతరమైనటువంటి విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండడం అనే అంశం జరిగినప్పుడు వారికి ఏం కలుగుతుందట? దేవుని విడిచిపెట్టినప్పుడు, దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టడల్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవుని ఆత్మను విడిచిపెట్టినప్పుడు, దేవుని రిఫ్లెక్ట్ చేయనప్పుడు వాళ్ళకేం జరుగుతుందట? చెప్పాలి. ఏమని రాస్తుంది అక్కడ? ఏం కీడులు? విస్తారమైన కీడులు.
అనేకమైనటువంటి ఆపదలు వాళ్ళకి కలుగుతాయి. సో అంటే కీడులు, ఆపదలు, తర్వాత ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు కలుగుతాయో చెప్తున్నాడు. సో అవన్నీ కలిగినప్పుడు ఎలా పరీక్షించుకోవాలో ఈ కీర్తన దగ్గరికి ఎలా రావాలో చెప్పబడతా ఉంది. గమనించండి ఒకసారి. ఈ కీర్తన మనకి చాలా విషయాలు బోధపరుస్తుంది. అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను. కానీ విషయం ఏంటంటే ఆ కీర్తన నేర్పించడం అనేది దేవుని మంచితనం అనగా జరగబోయే ముందున్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లంకి సొల్యూషన్గా ఈ కీర్తనని కంఠస్థం చేయాలి. ఏం చేయాలి? బెటర్ బైబిల్ అంతా మీకు కంఠస్థం వచ్చారో నాకు తెలియదు, కానీ మీకు ఎన్ని కంఠత వాక్యాలు వచ్చో నాకు తెలియదు, కానీ ఈ 43 వచనాల కీర్తన కంఠస్థం వస్తే, కంఠస్థం రావడమే కాదు దాని గురించి నా ధ్యానం చేయగలిగితే, ఆ కీర్తనని ధ్యానం చేయగలిగి దాన్ని అనుసరించగలిగితే, దాని ప్రకారం జీవించగలిగితే, మనం ఎన్నిసార్లు తొలగిపోవాలని ట్రై చేసినా మరలా వెంటనే నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేచి నిలబడతాడు. అలా లేచి నిలబడడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేయబట్టి పైకి లాగుతారంటే ఈ యొక్క కీర్తన హెల్ప్ చేస్తుంది. ఈ పాట సహాయం చేస్తుంది. నేను ఎక్కడుండేవాడిని, ఎక్కడున్నానో, ఇది ప్రతి ఇశ్రాయేలుని యొక్క కంఠస్థ పాఠం. సరే, ఆ కీర్తనలో ఏముందో ఫాస్ట్గా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఈ కీర్తన అనేది ఒక సొల్యూషన్. విస్తారమైన కీడులు, ఆపదలు కలిగినప్పుడు, తర్వాత ఇబ్బందులు, ఆ యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు వెంటనే ఈ కీర్తనని గుర్తు చేసుకోవాలి. సాక్షాత్తంగా ఈ కీర్తన దగ్గరికి వచ్చి, అయ్యో ఈ కీర్తన కదా మనకి ముందే చెప్పింది కదా, మనము ఇక్కడికి వస్తామని మనకు ముందే చెప్పింది కదా అని చెప్పి మనకు తెలుస్తుంది. గమనించండి ఒకసారి. ఈ కీర్తన పాడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, కంఠస్థం చేసేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం పాట లేకపోతే ఏదో ఒక సాహిత్యం మాత్రమే కాదు, ఇది సొల్యూషన్. మనము తొలగిపోకుండా ఇబ్బంది విస్తారమైన కీడుల నుండి, విస్తారమైన ఆపదల నుండి మనల్ని తప్పించేటటువంటి ఒక సొల్యూషన్ అది. చూడండి ఒకసారి. ఏంటి ఆ కీర్తన? ఆ కీర్తన ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆకాశ మండలమా చెవియొగ్గమో. ఇంకోటి తెలుసా, ఈరోజే ఆ దినమందే నేర్పించేశాడట వాళ్ళకి. అంటే ఎంత ఎమర్జెన్సీ చూడండి ఒకసారి. మీకు ఒక లెట్స్ సే ఒక గొప్ప తెగులు రాబోతుంది అన్నప్పుడు అది వచ్చినా రాకున్నా పోయి వ్యాక్సినేషన్ వేసుకున్నాం కదా. వచ్చినా రాకపోయినా ఏం చేయాలి మనం? ఓకే, మళ్ళీ మనకు ఒక టైటిల్, వ్యాక్సినేటెడ్ అని ఒక టైటిల్ మళ్ళీ. అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి. వ్యాక్సినేటెడ్ అంటే ఈ కీర్తన కూడా సమస్య రాకముందే వ్యాక్సిన్ లాంటిది. ఈ కీర్తన వ్యాక్సిన్ లాంటిది. చూడండి ఒకసారి. ఈ కీర్తన ఎప్పుడు వేసాడట? ఆ దినమందే వేశాడని రాస్తుంది. అది చదవండి ఒకసారి అన్నమాట. ఏమని రాస్తుంది అక్కడ? 22వ వచనం 31వ అధ్యాయం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పాను. ఓకే, ఆ దినమందే, ఆన్ దట్ సేమ్ డే, అదే రోజు, ఏ రోజైతే దేవుడు ఆజ్ఞాపించాడో అదే రోజు నేర్పి. అదెంత ఎమర్జెన్సీయో, ఎంత ఇంపార్టెంటో, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతో అర్థం చేసుకుందాం. చూడండి ఒకసారి. ఇక కీర్తనలోకి వెళ్తే జస్ట్ ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆకాశ మండలమా చెవియొగ్గము. ఆకాశ మండలం అంటే హెవెన్స్, పరలోకము అని అర్థం. ఆకాశ మండలం అంటే పరలోకము. నేను మాటలాడేదను, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలను, పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. అయితే వారు తమ్మును తాము చెరుపుకొనిరి. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. మొదటగా ఆకాశ మండలమా, మొదటి వచనం ఏం మాట్లాడుతుందంటే ఆకాశ మండలము, భూమి, వాటితో నేను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అది నేర్చుకున్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. సో ఏమని మాట్లాడుతున్నాం అంటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాం? వచ్చి నా గురించి చెప్తుర్రా అని చెప్తున్నాం. నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఆకాశ మండలము, భూమి, ఇవి 2 మనకు సాక్షులై ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. ఎవరైనా ఎవరి మీద నింద ఉంటే, లేకపోతే ఎవరినన్నా నేరస్తుడిని నిరూపించాలంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే సాక్ష్యం ఇద్దరు చెప్పాలి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మనందరినీ మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరిని మనం ఆహ్వానిస్తున్నాం. 2 సాక్షులు పెట్టుకుంటున్నాం. ఎవరా 2 సాక్షులు? పర్మనెంట్ సాక్షులు వీళ్ళిద్దరు. అంటే నాకు ముందోళ్ళని చూశారు, వాళ్ళకి ముందు ఆ యొక్క తరతరాలకి ముందు వాళ్ళని కూడా చూసినటువంటి ఈ 2. ఎవరా 2? భూమి, ఆకాశం. భూమి అంటే మనం నిలబడ్డటువంటి భూమి, ఆకాశం అంటే మనకు పైన కనిపించే ఆకాశం కాదు, పరలోకం అని అర్థం.
ఈ రెండు దేని గురించి మాట్లాడుతున్నాయంటే వీఆర్ మనము ఎర్త్లీ బీయింగ్ అండ్ హెవెన్లీ బీయింగ్ అని అర్థం. మనము రెండింటి కాంబినేషన్లో బ్రతుకుతున్నాం. భూమి నుండి మన శరీరం తయారు చేయబడింది. ఆకాశం నుండి లేదా పరలోకం నుండి దేవుని యొక్క హెవెన్లీ ఎలిమెంట్ మన లోపల ఉన్నటువంటి మన శ్వాస, లేకపోతే మనం పీల్చే గాలి, లేకపోతే మనం ఏదైతే గాలి పీల్చుకొని వదులుతున్నామో ఇది దేవుని యొక్క నిశ్వాస. దేవుడు నాసికానందంలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి, లివింగ్ సోల్. ఆ లివింగ్ సోల్ అంటే సోల్ ఈజ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ హెవెన్. అవర్ బాడీ ఈజ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ దిస్ ఎర్త్. సో ఈ రెండు కలిసి జీవిస్తున్నాయి. అయితే మనం చెప్తున్నాం భూమి మన మీద సాక్ష్యం ఇస్తుంది అనండి. ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయి. సో ఇంకోటి ఏంటంటే, అంటే దాంట్లో సోల్ ఉందని చెప్పడానికి ఆ మాట చెప్పట్లేదు, అంటే రాళ్ళలో సోల్ ఉంది అని చెప్పట్లేదు. కానీ ఆ భూమి స్థిరంగా ఉండే భూమి, ఓకే, ఇప్పుడు మనకి మెమొరీ అంటాం కదా, గుర్తుపెట్టుకుంటాం. మీ ఇల్లు అదే అని ఎట్ట తెలుసు మీకు అంటే ఎట్ట చెప్తాం? అదే మీ ఇల్లు అని ఎట్ట తెలుస్తుంది మీకు? దాని ఓకే ల్యాండ్ మార్క్ ఏం చెప్తాం? ఇప్పుడు ఉండి అక్కడ ఒకడు డ్రెస్ వేసుకొని నిలబడి ఉంటాడు, వైట్ డ్రెస్ వేసుకొని నిలబడి ఉంటాడు, దాన్ని ల్యాండ్ మార్కే చెప్తామా? ఎందుకు? ఇప్పుడు ఉంటాడు, తర్వాత ఉంటాడో ఉండడో తెలియదు. అదే ఒక స్టాచ్యూ ఉంటే అది స్థిరంగా ఉంటుంది కాబట్టి అది చెప్తాం. ఓకే, ఎదురుగా ఎప్పుడు మార్చని ఒక పర్మనెంట్గా ఉండే ఒక బ్రాండెడ్ షాప్ అక్కడ ఉంటే, ఓకే, ఒక మాల్ అక్కడ ఉంటే దాన్ని చెప్తాం. ఎందుకంటే అది మారదనో నమ్మకం. ఏదైతే స్థిరంగా ఉందో దాన్ని ల్యాండ్ మార్క్గా మాట్లాడతాం. అలాగే ఇక్కడ భూమి ఆకాశం మన మీద ఏం చేస్తున్నాయట? సాక్ష్యం చెప్పడం కోసం పిలుస్తున్నాను. నేను మాట్లాడుతున్నా విను. నేను నా ఆత్మీయ జీవితం గురించి, అంటే మనం మాట్లాడక ముందే దేవుని సన్నిధికి రోజు ఇవి రిపోర్ట్ చేస్తుంటాయి. రోజు రిపోర్ట్ చేసి సొదొమ గొమొర్రా పట్టణాలకు సంబంధించినటువంటి నాశనం గురించి భూమి మీద వారి యొక్క దుష్టత్వం విస్తరించింది అని ఎవరు కంప్లైంట్ చేశారు? భూమి కంప్లైంట్ చేసింది. నినివే ప్రజల గురించి కంప్లైంట్ ఎవరు చేశారు? భూమి కంప్లైంట్ చేసింది. ఓకే, వాళ్ళ మీద పడే ఆ వర్షం కంప్లైంట్ చేసింది. తర్వాత ఇంకోటి తెలుసా, ఆ యొక్క జలప్రలయంలో నశించిపోయినప్పుడు అప్పుడు కూడా భూమి మీద నరుని చెడుతనం విస్తరించింది. ఎవరు కంప్లైంట్ చేశారు? భూమి కంప్లైంట్ చేసింది. అలాగా ఈ కంప్లైంట్ చేసే సాక్ష్యం ఇచ్చే వాటికి ఛాలెంజ్ చేస్తూ పిలుస్తూ నేర్పిస్తున్న పాట ఇది. ఓకే, ఆకాశ మండలమా చెవియొగ్గుము, భూమండలమా నా మాట వినుము, నా ఉపదేశం వానవలను. ఇక్కడ యాక్చువల్గా నా ఉపదేశం అని చెప్పేటప్పుడు దేవుని వాక్యం మనలో నుండి బయటకు వెళ్ళడం గురించి మాట్లాడుతుంది. నా ఉపదేశం అనండి ఒకసారి. దేవుని ఉపదేశం మనలో నుండి బయటికి వెళ్ళాలి. నా ఉపదేశం అంటే వాట్ ఈజ్ యువర్ టీచింగ్? నువ్వేం చెప్తున్నావు ఈ భూమి మీద? అంటే నీ సొంత మాటలు, లేకపోతే ఈ దేవుని వాక్యం కాక నీ సొంతంగా ఉండే విషయాల్ని ఉపదేశంలాగా చెప్పడమా, లేకపోతే మనందరం కూడా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాం మన జీవితం ద్వారా. నా ఉపదేశం వానవలే కురియును, తర్వాత నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలను, లేత గడ్డి మీద పడు చెనుకు వలను, పచ్చిక మీద కురియు వర్షం వలను ఉండును. ఈ మాట దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది. వాక్యము అనండి ఒకసారి. దేవుని వాక్యము ఒక పచ్చిక మీద పడ్డప్పుడు అది మంచు వలను, వర్షం వలను, చినుకుల వలె అది కురిసినప్పుడు అది ఎంత వెట్టిగా ఉంటుందో, చూస్తానికి ఎంత ఫ్రెష్గా రిఫ్రెష్గా ఉంటుందో, దాని మీద కాలు పెట్టినప్పుడు దానిలో ఉన్న తడి మనకు తెలుస్తుంది. అంటే అదేమైందంటే దేవుని యొక్క వాక్య ఉపదేశం చేత అది కంప్లీట్గా ఆవరించబడి ఉంది. అలాగ నేను ఆవరించబడి ఉన్నాను అని చెప్పే మాట రెండో మాట. ఓకే, మొదటి మాట ఏమో సాక్షులను పిలుస్తున్నాం, ఆకాశ మండలాన్ని భూమండలాన్ని సాక్షులుగా పిలుస్తున్నాం. రెండో మాటలోనేమో ఏం చెప్తున్నామంటే దేవుని ఉపదేశం చేత నేను ఆవరించబడి ఉన్నాను, దేవుని ఉపదేశమే నా ఉపదేశం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. తర్వాత దేవుని యొక్క వాక్యం చేత మనము ఆవరించబడి ఉన్నాం అనగా ఒక లేత గడ్డి మీద మీరు వర్షం పడినప్పుడు చూస్తారు కదా రిఫ్రెష్గా ఎలా ఉంటుందో, నా ఫ్రెష్నెస్కి కారణము దేవుని వాక్యము, దేవుని మాటలు నాకు ఉన్నాయి అని చెప్తున్నాం. సరే, అదంతా డీటెయిల్గా నేను చెప్పట్లేదు, కానీ డైరెక్ట్గా స్టేట్మెంట్ చెప్తా ఉన్నాను. విషయం ఏంటంటే ఆ దేవుని యొక్క వాక్యము, నేను దేవుని వాక్యాన్ని ఉపదేశంగా కలిగి ఉన్నాను, రిఫ్లెక్ట్ చేస్తున్నాను. తర్వాత నేను నా ఉపదేశం మంచు వలె నా ఉపదేశం వానవలే కురియును, తర్వాత నా వాక్యము మంచు వలె ఉందది, తర్వాత పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. నేను యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించువాడు. మరొకసారి యెహోవా ధర్మశాస్త్రం అనండి ఒకసారి. తర్వాత దానిని ధ్యానించువాడు అని రెండు వేరు అవి. ఓకే, దేవుని వాక్యం నా వాక్యం రెండు అన్నమాట. మరొకసారి చెప్పండి అన్నమాట. అక్కడ ఉన్నది చెప్పండి.
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు. రెండు వేరు విషయాలు. అంటే ఒకటి దేవుని వాక్యము, ఏది విన్నామో నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న తర్వాత నేను దాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాలో ఉన్న వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఓకే, ఒకటి నా ఉపదేశము, నా వాక్యము, నేనేం రిఫ్లెక్ట్ చేస్తున్నాను, ఏం మెసేజ్ ఇస్తున్నాను అనేది ఒకటైతే, రెండోది మొదటిది దేవుని వాక్యం. సో నేను దేవుని వాక్యాన్ని, ఓ ఆకాశ మండలమా, భూమి చెవియొగ్గుము, నేను మాట్లాడుతున్నాను ఏంటంటే దేవుని వాక్యం నాలో ఉంది, నేను నింపబడి ఉన్నాను, దాన్ని నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత గమనించండి ఒకసారి. ఇది చెప్పిన తర్వాత ఇక నెక్స్ట్ లైఫ్ స్టైల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక నామం గురించి మాట్లాడబడుతుంది. ఏంటది, ఎలాంటి వాక్యం నేను మాట్లాడుతున్నానంటే 3వ వచనంలో దేవుని నామము అనే మాట వస్తుంది. చూడండి ఒకసారి 3వ వచనంలో, యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్యమును కొనియాడదను. అంటే అర్థం ఏంటంటే దేవుని నామం, దేవుని వాక్యం అనండి ఒకసారి. 1వ వచనం సాక్ష్యం గురించి మాట్లాడితే, 2వ వచనం వాక్యం గురించి మాట్లాడితే, 3వ వచనం నామం గురించి మాట్లాడుతుంది. దేవుని నామము అంటే ఈ నామం పెట్టబడిన ప్రజలము, ఈ నామం పెట్టబడిన స్థలం, ఈ నామం పెట్టబడినటువంటి జనాంగమై ఉన్నాం కదా. ఆ నామం గొప్పనా, వాక్యం గొప్పనా అంటే ఏం చెప్తాం? నీ మాట గొప్పనా, నీ పేరు గొప్పనా అంటే ఏమంటావు? నీ పేరు గొప్పదా, నీ మాట గొప్పదా? యాక్చువల్గా పేరు గొప్పది, పేరుని బట్టి ఇక మాట వచ్చేది. పలానా ఒక మాట మామూలు చెప్పడానికి, అదే మాట పెద్దలు చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఒక చంప మీద కొడితే ఇంకో చంప తిప్పమన్నాడని గాంధీ అని రాయడం వేరు, ఒక చంప కొడితే ఇంకో చంప తిప్పని జీసస్ అని రాయడం వేరు. గాంధీ అని రాస్తేనేమో వావ్ చాలా బాగా చెప్పాడు, వండర్ఫుల్, సూపర్, బాగా చెప్పాడంట. అదే జీసస్ అంటే రిలీజియస్ థింగ్స్ మాకు వద్దు. రెండిట్లో స్టేట్మెంట్ ఒకటే. సరే, అది నా ఉద్దేశం కాదు. కానీ నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. దేవుని వాక్యం గొప్పన, ఆయన నామం చాలా గొప్పది. కానీ దేవుడు తన నామం కంటే తన వాక్యమును గొప్ప చేశాడు. అంటే దేవుడు తన నామం కంటే తన వాక్యమును గొప్ప చేశాడు. అందుకే ముందు వాక్యం గురించి చెప్పి, అయితే ఆ వాక్యం నేను చెప్పడం ద్వారా నేను ఎవరి పేరిట మాట్లాడుతున్నానో, ఎవరి పేరుని రిఫ్లెక్ట్ చేస్తున్నానో ఆ నామం పెట్టబడిన వాడనని చెప్తున్నాను. అర్థమవుతుంది కదా. సో మొదటిది ఆకాశ మండలాన్ని, భూమిని చెవియొగ్గుమని మాట్లాడమని చెప్తున్నాం ఒకటి. రెండోది ఏం చెప్తున్నాం? రెండో మాట ఏం చెప్తున్నాం? దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాం, వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాం. మూడో దాని గురించి దేన్ని మాట్లాడుతున్నాం? మూడో అంశం దేని గురించి మాట్లాడుతుంది? ఆయన నామాన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం, ఆయన నామాన్ని భరిస్తున్నాం అని రాసి ఉంటుంది. ఆయన నామాన్ని మనం మోస్తున్నామట. ఈ మూడు చెప్పిన తర్వాత, ఇవి మూడు బేసికల్గా మనకున్నటువంటి డ్యూటీస్ అంటాం వీటిని. అంటే సాక్ష్యం ఇచ్చేవారు మన తోటి వారు, మన వాళ్ళు అయి ఉండాలి. మనకి విరోధమైన సాక్ష్యం చెప్పొద్దు. ఎవరి గురించి రాస్తుంది అక్కడ? మన గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు మన పక్షంగా చెప్తారా, మనకు విరోధంగా చెప్తారా? ఎవరు వాళ్ళు చెప్పేటవాళ్ళు? చెప్పే సాక్షులు ఎవరున్నారు అక్కడ? ఆకాశము, భూమి. ఈ ఎవరి తరపున చెప్పాలి? నీ తరపున, మన తరపున చెప్పాలి. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ సాక్షుల అవసరం ఎందుకు వస్తుంది తెలుసా? ఈ సాక్షుల అవసరం ఎందుకు వస్తుంది తెలుసా? అక్యూజర్ ఉన్నాడు, నింద మోపేవాడు ఒకడు ఉన్నాడు. ఓకే, నీ మీద ఒకడు దేవుని యొక్క న్యాయస్థానంలో నింద మోపితే, దేవుని వాక్యం పెట్టి ఈ వాక్యం నువ్వు అనుసరించలేదు నింద మోపితే, నీ మీద సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? భూమి, ఆకాశం సాక్ష్యం చెప్తుంది. ఓకే, ఎందుకంటే రహస్యంగా ఏం చేసినా అవే చూసేది. అర్థమైతే కానీ మాట్లాడేది. ఈ భూమి, ఆకాశం మనకి మనకి విరోధంగా చెప్తున్నాయా, మన పక్షంగా చెప్తున్నాయా? ఇది మొదటి అంశం. మొదటిగా ధ్యానించి కంఠస్థం చేసి ఆ పాట పాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది మొదటిది. రెండోది ఏంటి? దేవుని వాక్యం మనలో నుంచి రావడం, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన ధర్మశాస్త్రము, ఇవి దేవుని వాక్యం మనలో నుంచి రావడం రెండోది. మూడోది ఏంటి? ఆయన నామం అనండి ఒకసారి. ఆయన నామం ప్రకటించబడుతుంది, ఆయన నామం గొప్ప చేయట. యేసు ప్రభు తన యొక్క చివరి ప్రార్థనలో ఆ యొక్క ప్రధాన యాజకత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ, నేను నీ నామమును ప్రకటించాను. అంటే ఈ భూమి మీద ఈ 33.5 సంవత్సరాల్లో నీ నామాన్ని ప్రకటించాను. మనం ఏం చేస్తున్నాం? దేవుని నామాన్ని ప్రకటన చేస్తున్నాం. చూడండి ఒకసారి 3వ వచనం. యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఇక 4వ వచనం.
4వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో ఈ 4వ వచనం మాట్లాడుతుంది. అంటే దేవుని గురించి ఎలాంటి పర్స్పెక్టివ్ ఉండాలో చెప్తుంది. ఈ పర్స్పెక్టివ్ ప్రాబ్లమే మన అనేక సమస్యలకు కారణం. మన అనేక సమస్యలకి ఈ పర్స్పెక్టివ్ ప్రాబ్లం. చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ. దేవుడు ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. సో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండడం వేరు, ఇంకా మిగతా విషయాలు ఆశ్రయదుర్గంగా ఉండడం వేరు. 2, ఆయన కార్యము గట్టిగా అన్నమాట, ఇంకొంచెం గట్టిగా అన్నమాట. ఏంటి సంపూర్ణం? ఆయన కార్యము సంపూర్ణం అనండి ఒకసారి మాట. మనం అనుకుంటాం మనం ఎప్పుడైతే మన జీవితంలో జరిగే విషయాల్లో దేవుడు ఇంకా సరిగా చేస్తుంటే బాగుండేది అనే పర్స్పెక్టివ్లోకి వెళ్తే, దట్స్ వేర్ యూ మిస్ ద ప్లాన్ అండ్ యూ మిస్ ద కాలింగ్. నువ్వెందుకు పిలువబడ్డావో, ఎక్కడ స్థాపించబడ్డావో, అంటే నీ జీవితంలో జరిగే ఎవరు నన్ను ఏమో అన్నారని నువ్వు అంటున్నావు అంటే, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఒక్క కుక్క కూడా నాలుక ఆడించదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఒక కుక్క కూడా నాలుక ఆడించదు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక కుక్క కూడా నాలుక ఆడించలేదు. అంటే బవ్వనలేదట, మొరగలేదని చెప్తున్నాడు. అన్నీ సైలెంట్గా ఉన్నాయట. పాయింట్ ఏంటంటే, అంటే దేవుడు పర్మిట్ చేయకుండా ఏది రాదు. అందులో దేవుని కార్యము సంపూర్ణం అనండి ఒకసారి. దేవుని కార్యము సంపూర్ణంగా లేదు కాబట్టి నాకు ఇది జరిగిందని నీకు అనిపిస్తుంటే బాగా వినండి ఒకసారి. అందుకని ఏమని రాస్తుంది అక్కడ, ఈ కీర్తన నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది ఈ వ్యాక్సినేషన్ దగ్గరికి ఎందుకు రావాలి మనం అంటే, ఎందుకు రావాలి ఇక్కడికి అంటే, విస్తారమైన కీడులు ఆపదలు వచ్చినప్పుడు ఆ కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, ఇది కదా కారణం, ఇది కదా. అందుకే దేవుడు ఎంత తన మంచితనంతో, పర్మనెంట్ మంచితనం, అప్పటికప్పుడు ఏ కీడు రాకుండా నువ్వు ఏం చేసినా, ఎలా ఉన్నా, లోపల ఎంత అసహ్యంగా కలంకములతోని, మచ్చలతోని, ముడతలతోని, చెత్త చెదారంతో నింపబడిన నిన్ను తీసుకొచ్చి పరిశుద్ధుల గుంపులో చేర్చి, ఎలా ఉన్నా నువ్వేం పర్వాలేదులే అలాగే ఉండని చెప్తున్నాడంటే దాన్ని మంచితనం మనం. వాక్యం చెప్తుంది, ముఖం ఎదుట గద్దించేవాడు మనకేమవుతాడు? మన పక్షం వాడు, మన స్నేహితుడు. ముఖం ఎదుట నిన్ను కరెక్ట్ చేసేవాడు. అదే నీ ఎదురుగా నిన్ను ముఖస్తుతి చేసేసి, నిన్ను పొగిడేసి పక్కకు పోయి నీ గురించి మాట్లాడేవాడు మన శత్రువు. దేవుడు పర్మనెంట్, నిత్యుడైన దేవుడు, నిత్య సంకల్పం కలిగిన వాడు. ఆయన ఈ ప్రణాళికలో మనల్ని ఎలా పాలిభాగస్తుని చేస్తున్నాడో ఆయన ఉద్దేశాన్ని గమనించండి ఒకసారి. మొదటిగా, ఆయన ఆశ్రయదుర్గమా కాదా? 2, రెండోది ఏం మాట్లాడుకుంటున్నాం? ఆయన కార్యము సంపూర్ణమా కాదా? ఎస్, నువ్వేం ఆలోచిస్తున్నా చూడండి ఒకసారి. యోబు అన్నీ పోయిన తర్వాత ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగును గాక, ఆయన కార్యం సంపూర్ణం. ఆయన ఏం చేసినా కరెక్టే చేస్తాడు అనండి ఒకసారి. ఆయన ఏది అలో చేసినా ఆయన ఆశ్రయదుర్గం నాకు. ఇంకా నేను వేరే దేన్ని ఆశ్రయించను. నెరులను, భూమి మీద ఉన్నటువంటి రాజులను నేను ఆశ్రయించను, వేరే దేన్ని ఆశ్రయించను, దేవుణ్ణి ఆశ్రయిస్తాను. సో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుని కట్టడల్ని, దేవుని ఆజ్ఞని ఆశ్రయించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించకుండా దేవుని సన్నిధికి చేరలేము మనం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, చూడండి ఒకసారి, దేవుని యొక్క కట్టడల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించే ఆ విధానంలో మొదటిగా దేవుడు మన ఆశ్రయము, ఆయన కట్టడలు ఆశ్రయింపదగినవి. 2వది, ఆయన కార్యములు సంపూర్ణము. తర్వాత ఆయన చర్యలన్నీ, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పడం. మన పర్స్పెక్టివ్ ప్రాబ్లమే మనల్ని దేవుని నుంచి దూరం తీసుకెళ్తుంది. దేవుడు ఏల్చున్నాడో లేదో, దేవుని కార్యం సంపూర్ణమైందో కాదో, దేవుడు ఇలా ఎందుకు దేవుడు చేయలేదు, ఇది ఎవడో చేశాడు నాకు. ఓకే, ఇది దేవుడు చేయలేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా, బిలాము ఏం చేస్తున్నాడో ఇశ్రాయేలుకి తెలియని కూడా తెలియదు. బిలాము ఎంత ఘోరమైనటువంటి ప్రవక్తో, బిలాము మాటలు ఎంత శక్తి గలవో, వాటిని దేవుడు వాడి నోట్లోనే మార్చడం వెనకాల ఆ పనంతా దేవుడు ఎంత పని చేస్తున్నాడో ఇశ్రాయేలుకి తెలియని కూడా తెలియదు. బట్ నమ్మాలి, ఆయన చర్యలు న్యాయమైనవి అనండి ఒకసారి. దేవుడు నీకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశాడు. ఓకే, ఈ మాటని ఇవన్నీ ఏవైతే మాటలు చదువుతున్నామో వీటన్నిటికీ సంబంధించిన ఒక కేస్ స్టడీ చదివితే దేవుడు ఎంత మంచోడో మనకు అర్థమవుతుంది. దేవుని మంచితనాన్ని చూసిన తర్వాత ఆ మంచితనం మన నుంచి ఏ మంచితనం, ఎలాంటి మంచితనం కోరబడుతుందో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇక ముగిస్తాను ఈ రోజుకి. గమనించండి ఒకసారి.
ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఇది చెప్పిన తర్వాత వారు తమ్మును చెరుపుకొని వారు పుత్రులు గారు. ఈ మాటలన్నీ ఆ పర్స్పెక్టివ్ ప్రాబ్లం నుంచి వచ్చే సమస్యలు ఇవి. రైట్, ఇప్పటికి ఇవి దేవుని మంచితనానికి సంబంధించిన వచనాలు. ఒక్కసారి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 2 Chronicles 12th చాప్టర్. 2 Chronicles 12th చాప్టర్ ఫస్ట్ నుంచి ఒక 2 వచనాలు చదవండి ఒకసారి ఫాస్ట్గా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం. రెహబాము రాజ్యము స్థిరపడి, రెహబాము అనగా సొలొమోను కుమారుడు, అంటే మందిరం కట్టబడింది, అంటే ఎవ్రీథింగ్ ఫినిష్డ్, అంటే ఎవ్రీథింగ్. ఇక రాజ్యము అంటే ఏదో, ఇక ఆ రాజ్యం ఓకే, దావీదు రాజ్యాన్ని సమకూర్చాడు, సొలొమోను మందిరాన్ని కట్టాడు. సో అద్భుతమైనటువంటి ఒక మాట ఏంటంటే భూమి మీద అద్భుతమైన ఆత్మీయత ఉన్నటువంటి సీజన్స్, ద బెస్ట్ ఆత్మీయత కలిగినటువంటి సీజన్స్ ఎప్పుడంటే, ఒకటి యోసేపు ఐగుప్తులో ఏలుతున్నప్పుడు, దానికంటే కూడా బెస్ట్ ఏరియా ఎప్పుడంటే సొలొమోను భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు. సొలొమోను భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు ద బెస్ట్ ఆత్మీయ స్థితి భూమి మీద ఉంది. దేవుని సన్నిధి వారి ఈ భూమి మీద ఉందప్పుడు ఆ టైంలో. అలాంటి సొలొమోను తర్వాత మందిరం కట్టబడింది, సమకూర్చబడింది, రాజ్యం స్థిరపరచబడింది, ఎవ్రీథింగ్ సెటిల్డ్, అన్ని సెటిల్ అవ్వాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని రిఫ్లెక్ట్ చేయాలి. రెహబాము చదవండి ఒకసారి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ బలపడి స్థిరపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకోలేదట, దేవుణ్ణి నమ్ముకోలేదట, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారని రాస్తుంది. దేవుని ఆజ్ఞల్ని విడిచిపెట్టారు. తర్వాత వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషక్ 1200 రథములతోను షీషక్. ఓకే, ఈ షీషక్ అనే రాజు ఎవరైతే ఉన్నాడో ఈయన ఐగుప్తు రాజు. ఈ ఐగుప్తు రాజు వీళ్ళ మీదకి వచ్చాడట. చదుదాం ఒకసారి, కంటిన్యూ చేయమా. 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. నెక్స్ట్ వచనం చదవమా. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షమాయా ఈయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. షమాయా 5వ వచనం. రెహబాము నొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతులు రాజు రెహబాము అనబడుతున్న రాజు దగ్గరికి షమాయా అనే ప్రవక్త వచ్చి చెప్తున్న మాటలు చదువు. మీరు నన్ను విసర్జించితిరి అంటే ఏ మాట అయితే మోషేకి చెప్పబడిందో అదే మాట అది. వారు నన్ను విసర్జిస్తారు, వారు నన్ను వదిలేస్తారు. సో రెహబాము కాలంలో అది నెరవేర్చబడ్డాన్ని చూస్తాం. చదవండి ఒకసారి, కంటిన్యూ. కనుక నేను మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు అనగా ఐగుప్తు రాజైన షీషకు చేతిలో పడనిచ్చితిని అంటే నేను పర్మిట్ చేశాను. నేను నిన్ను పర్మిట్ చేయకపోతే నువ్వు ఆ షీషకు రాజు చేతిలో పడేవాడివి కాదు, మీరు పడేవాళ్ళు కాదు. తర్వాత కంటిన్యూ. యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని, కొంచెం గట్టిగా అన్నమాట, యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన కార్యములు సంపూర్ణము. ఏది ఎంత ఇయ్యాలో అంత ఇచ్చాడు, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు సంపూర్ణములు, ఆయన న్యాయస్థుడు అని గుర్తుపట్టారు. తగ్గించుకుంటే కానీ ఆ మాట అనలేం. మనల్ని మనం తగ్గించుకుంటే కానీ ఈ మాట మనం ఒప్పుకోలేం, పలుకలేం, అనలేము. తర్వాత ఆయన న్యాయమైన కార్యములు మనకి మేలు చేయడానికి, ఆయన మంచితనం కోసం ఉన్నాయి అవన్నీ కూడా. చదవండి ఒకసారి, కంటిన్యూ. వారు తమను తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకొనుట. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగానండి. ఓకే, ఈ తగ్గించుకోవడం అనేది దేవుడు చేస్తాడా, మనం చేసుకోవాలా? మరొకసారి, తమ్మును తాము తగ్గించుకునే మాట ఎన్నిసార్లు ఉంది అక్కడ? 3 times ఉంటుంది. ఎన్నిసార్లు? 3 times. గమనించండి ఒకసారి. తమ్మును తాము తగ్గించుకొనుట అనండి ఒకసారి అన్నమాట. ఓకే, నిన్ను నువ్వు తగ్గించుకోవడం అనేది మన చేతిలో ఉంది.
తమ్మును తాము తగ్గించుకొనుట. కంటిన్యూ నెక్స్ట్. కనుక నేను వారిని నాశనము చేయక. ఓకే, ఏం చేయక? ఓకే, న్యాయస్థుడు అనండి ఒకసారి. న్యాయం ప్రకారం అయితే న్యాయం తీర్చే విషయంలో ఏం జరగాలి? నశించిపోవాలి. ఓకే, మోసే టైంలో నశించిపోవాలి, బంగారు దూడ టైంలో నశించిపోవాలి, వేగుల వారి పాపం ఇప్పుడు నశించిపోవాలి. కానీ ఐగుప్తులోనో ఎక్కడో నశించిపోకుండా నాశనంకు దేవుడు అప్పగించలేదు. అది దేవుని మంచితనం. ఆమేన్. నాశనమునకు దేవుడు అప్పగించకపోవడం అనేది దేవుని మంచితనం. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది ఇక్కడ, ఆయన న్యాయస్థులను ఒప్పుకున్నారు, కానీ న్యాయం ప్రకారం పోయి ఎక్కడ పడుతున్నారు? వేరే రాజు చేతిలో పడుతున్నారు. అయితే ఆ రాజుల చేతిలో పడడం అనేది ఫుల్ కంప్లీట్ న్యాయం కాదు, మళ్ళీ మంచితనపు న్యాయం అనండి ఒకసారి. ఓకే, మనం అనుకుంటాం నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, నాకు చాలా బాధలు ఉన్నాయండి, చాలా వేదనలు ఉన్నాయండి. బాగా వినండి ఒకసారి. నీ వేదనల కంటే గొప్ప సమస్య నీకు ఉండే. దేవుని మంచితనాన్ని బట్టి కొంచెం బాధలు వచ్చాయి నీకు. ఓకే, అక్కడ మాట్లాడేది అదే కదా. దేవుని మంచితనము ఏం చేసిందంటే న్యాయంగా నీకు రావాల్సినటువంటి నాశనం రాకుండా ఇంకొక దీర్ఘశాంతపు దినము నీకు అనుగ్రహించబడింది. ఏ కాలింగ్ కొరకు మనం పిలువబడ్డామో, ఏ వాక్యం లోపల కలిగి ఉండాలో, ఏ నామమును ప్రకటించాలో, భూమి ఆకాశాలు మనపక్షంగా సాక్ష్యం చెప్పాల్సి ఉందో ఆ స్థితికి చేరడం కోసం ఈ శ్రమలు హెల్ప్ చేస్తాయి. చదవండి ఒకసారి కంటిన్యూ. న్యాయంగా రావాల్సిన శ్రమ రాలేదు మనకి. న్యాయంగా తర్వాత తగ్గించుకొని గనుక నేను వారిని నాశనము చేయక. షీషకు ద్వారా నా ఉగ్రతను. ఓకే, షీషకు అనే ఐగుప్తు రాజు ద్వారా నా ఉగ్రత యెరూషలేము మీద కుమ్మరించక త్వరలోనే వారికి రక్షణ. ఓకే, నేను త్వరలోనే రక్షిస్తాను, త్వరలోనే బయటికి తీసుకొస్తాను మిమ్మల్ని. అయితే త్వరలోనే బయటికి తీసుకురాకుండా ఈ కొంచెం శ్రమ ఐగుప్తు రాజు అయినటువంటి వాడి చేతిలో మిమ్మల్ని ఎందుకు పడేశానంటే, కంటిన్యూ చేయము ఒకసారి నెక్స్ట్. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత ఈ వచనం అర్థమైతే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మనకు అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు దేవునికి లోబడలేదు. మనకు అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు, అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు దేవునికి లోబడలేదు. ఇప్పుడు షీషకు రాజుకి లోబడితే, షీషకు రాజుకు దాసులమైతే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయట. ఏంటి ఆ విషయాలు? ఏ విషయం అర్థమవుతాయి? నన్ను సేవించడానికి, భూరాజులను సేవించడం, దాసులై ఉండటానికి ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అవుతారు. అందరూ లేచిపడదాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు శరీరం ప్రభు రక్తం మన దగ్గర తీసుకురాబడతా ఉంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. రెండు చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దాం ఒక్కసారి. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు కలుగు చేసిన ఇదిగో మీ కార్యములు, మీ సృష్టి, మీ యొక్క క్రమము, మీ యొక్క కార్యములను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు. స్తుతి, స్తోత్రం నాయన. అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు, అన్ని సరిగా ఉన్నప్పుడు నేను దేవునికి లోబడలేదు. ఆయన నామము పెట్టబడిన మనము ఆయన నామమును మన ద్వారా ప్రచురింపబడనివ్వలేదు. ఆయన ఉపదేశము నా ఉపదేశంగా మారలేదు. ఆయన వాక్యము నా వాక్యంగా మారలేదు. ఆ సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, న్యాయమైన దేవుడు, మంచితనం కలిగిన దేవుని ఒక్కసారి స్తుతించి ఆరాధించి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ఆయన నిబంధనలో పాల్పొందుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రునైనా సంఘమును సమాజం మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మీరే మీ బిడ్డల ద్వారా మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఘనమైన మీ కార్యములు మా ఎడల ఇదిగో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం, జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యములు, న్యాయములు, మీ చర్యలు సంపూర్ణము. మీ కార్యములు, న్యాయము, మీ చర్యలు సంపూర్ణమైనవి నాయన. వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదైనా మరొకసారి నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. పలుకబడిన మాటలు మా హృదయంలో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని వేడుకుంటూ
ఏకీవించిన సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించి ఆన్లైన్లో ఏకీవించే వారిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.